మ్యూల్ అకౌంట్స్ ఈ మధ్య కాలంలో సైబర్ క్రైమ్స్ అప్పుడు బయటకొస్తుంది. రోడ్డు మీదన బిస్కెట్లు అమ్ముకునేవోళ్ళు, బిళ్ళలు అమ్ముకునేవోళ్ళు, చిన్న చిన్న బండి కొట్లు నడుపుకునేవాళ్ళు, బండ్లు నడుపుకునేటటువంటోళ్ళు, పళ్ళ బళ్ళో, కూరల బళ్ళో ఇట్లాంటి వాళ్ళ దగ్గరికెళ్ళి మీకొక బ్యాంక్ అకౌంట్ తీసిస్తాం. మీ పేరుతోని తీసిస్తాం. మీకే ఎదురు డబ్బులొస్తాయి. రూ. 10,000 ఇస్తాము. కాపోతే ఆ కార్డ్ మాకిచ్చేయాలని జెప్పంటే, వాళ్ళకి మనకేం బోయే మన పేరుతో ఆళ్ళు అకౌంట్ ఓపెన్ చేసుకుంటే అని జెప్పేసి వాళ్ళ ఆధార్ అది ఇస్తున్నారు. దాని ఆధారంగా అకౌంట్ ఓపెన్ చేసేసి, ఈ అకౌంట్‌కి సంబంధించిన పాస్‌బుక్కులు, డీటెయిల్స్ మొత్తం కలిపేసేసి, ఆ సదరు నిర్వాహకులు తీసేసుకుంటారు. వాళ్ళు అమ్మేసుకో వాటితో ఈ సైబర్ క్రైమ్ చేసి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒకళ్ళని మోసం చేసి వాళ్ళ అకౌంట్‌లోంచి ఓ రూ. 1,00,00,000 నొక్కేశారు. ఆ నొక్కిన దాన్ని డైరెక్ట్‌గా ఇమ్మీడియేట్‌గా తీసుకోవడానికి కష్టం. అందులోనే ఉంటే గనక బ్యాంక్స్ సీజ్ చేస్తే లేకపోతే పోలీసులు దర్యాప్తులో పట్టుకుంటారు. కాబట్టి అలా రాగానే ఆ రూ. 1,00,00,000ని ఈ మ్యూల్ అకౌంట్స్‌లోకి ఒక 10,000 అకౌంట్‌లోకి, 15,000 అకౌంట్‌లోకో 10,000, 25,000, 50,000, లక్ష ఇట్లాగా మార్చేస్తారు. అక్కడ రోజుకి రూ. 40,000 నుంచి రూ. 1,00,000 దాకా కొన్ని కొన్ని అకౌంట్‌లకి రూ. 1,00,000 దాకా కూడా రోజుకి డ్రా చేసుకోవచ్చు. అట్లాగా డ్రా చేసేసుకుంటారు. తద్వారా డబ్బులతో ఒక కుంభకోణం నడుపుతున్నారు. ఇది ఇప్పటిదాకా సైబర్ క్రైమ్స్ వాళ్ళు కనిపెట్టినటువంటిది. ఇది కాశ్మీర్‌లో అత్యధికంగా ఉంది. అయితే మిగతా చోట్ల సైబర్ క్రిమినల్స్ వాడుకుంటుంటే కాశ్మీర్‌లో మాత్రం టెర్రరిస్టులు వాడుకుంటున్నారన్నది ఎన్ఐఏ తేల్చింది. 8,000 అకౌంట్లు ఉన్నాయని తేల్చింది.